హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వెల్కమ్ టు తెలుగు సైబర్ స్టూడియో. సైబర్ అంశానికి సంబంధించి చాలా 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 అపోహలు రోజు వస్తూ ఉంటాయి. మనకి చాలా కొత్త కొత్త సైబర్ క్రైమ్స్ కూడా రోజు ఇన్నోవేట్ అవుతూ ఉన్నాయి. ఒక కొత్త మెకానిజం, కొత్త అప్లికేషన్ ఏదైనా వచ్చిందంటే డిజిటల్లో దానికి సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ క్రైమ్స్ ఆ టైప్ ఆఫ్ క్రైమ్స్ రెడీగా ఉంటున్నాయి. చాలామంది బాధితులు ఉంటున్నారు. ఆ బాధితులు ఎవరు, నేను ఈ క్రైమ్ వల్ల ఇబ్బంది పడ్డానని బయటికి వచ్చి చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటివి చాలా ఉన్నాయి. ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ బాధితులు. సో వీళ్ళందరూ బయటికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి సోషల్ స్టిగ్మా ఉంటుంది. సో అలా కాకుండా ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు జాగ్రత్త పడడానికి ఉన్న అవకాశాలు ఏంటి, వీటిపైన మాట్లాడదాం. మనకి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఈ సైబర్ అటాక్స్ కావచ్చు, వీటికి సంబంధించిన నాలెడ్జ్ అలాంటి వాళ్ళకి కూడా చాలా లిమిటెడ్ నాలెడ్జ్. కాబట్టి కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. ఆ టర్మినాలజీస్ అడిగి ఆ టర్మినాలజీ ఏంటి, దాని వెనుకున్న క్రైమ్ ఏంటి, వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏం చేయాలనేది మనం మనీష్ యాదవ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు హైదరాబాద్కి రావడం, మాకు దొరకటం ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నారు లాస్ట్ 2 monthsగా. సార్ ఇక్కడ ముంబై, ఢిల్లీ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మీరు దొరకలేదు నాకు. నేను ర్యాండమ్గా సెర్చ్ చేస్తుంటే చాలామంది, కొంతమంది మనకు ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఏంటంటే ర్యాన్సమ్ వేర్ అనే వర్డ్ గురించి అడుగుతున్నారు. ఏంటి సార్ ర్యాన్సమ్ వేర్ అంటే? ఒక 8 to 9 years బ్యాక్ జస్ట్ చూసుకున్నట్టయితే జనరల్ టర్మినాలజీలో ర్యాన్సమ్ అంటే ఏంటి సార్ అంటే, ఒక పర్సన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో వాళ్ళ దగ్గర నుంచో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ర్యాన్సమ్ అంటారు. సో ఇప్పుడు ఈ డిజిటల్ పరిభాషలో ర్యాన్సమ్ వేర్ అనేది ఏంటిది అంటే, పీపుల్ యొక్క గ్యాడ్జెట్స్, అది నార్మల్ కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, లేదంటే వెబ్సైట్స్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటిని ఆటోమేటిక్గా క్రిమినల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని అది మళ్ళీ మీ డేటా మీకు కావాలి అనుకుంటే మీరు మాకు డబ్బులు చెల్లించాలి. దాన్నే ర్యాన్సమ్ వేర్ అంటారు. ఏ రకంగా వర్క్ అవుతుంది ఇది సార్ అంటే, జనరల్గా మనకు తెలియకుండా ఇంటర్నెట్లో చాలా సాఫ్ట్వేర్లలో కొన్ని మెలీషియస్ ఫైల్స్ అనేటివి బైండ్ చేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తారు సార్ క్రిమినల్స్. ఎప్పుడైతే మన వాళ్ళు టొరెంట్స్ రూపకంగానో, లేదంటే కొత్త మూవీ అనో, లేదంటే కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్లను ఫ్రీగా వాడుకోవడానికి, క్రాక్డ్ వెర్షన్లను డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇట్లాంటి రూపకంగా మనం ఆ లింక్లను క్లిక్ చేసినట్టయితే అందులో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని రకాల మెలీషియస్ ఫైల్స్ అనేవి మన సిస్టంలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన ఫైల్ సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తుంది అంటే, మన సిస్టంలో ఉన్న ప్రతి వాల్యూని చేంజ్ చేసుకుంటూ పోతుంది స్లోగా. ఏ రకంగా చేంజ్ చేస్తుంది అంటే, ప్రతి ఒక్క పర్సన్కి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సిస్టంలో ఉండేటి, జనరల్గా డాక్యుమెంట్లు, ఎక్సెల్ షీట్స్, పీడిఎఫ్లు, వీడియోస్ అంటే MP4, దాని తర్వాత ఆడియో MP3, లేదంటే ఫొటోస్ జేపీజీ ఫార్మాట్లో కావచ్చు, వేరే ఏదో ఒక ఫార్మాట్లో. ఈ 5-6 అనేటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ యొక్క పర్టికులర్ ర్యాన్సమ్ వేర్ అనే మాల్వేర్ ఏం చేస్తుంది అంటే, సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్ని కరప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎట్లా అంటే, ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది క్రిమినల్ మెలీషియస్ యాక్టివిటీ క్రియేట్ చేసినోడు ఏదైతే పెడతాడో ఆ ఎక్స్టెన్షన్కి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాలా ఇంపార్టెంట్ ఫైల్ xyz.doc అని ఉంది. .doc వెళ్ళిపోయి ఆ క్రిమినల్ క్రియేట్ చేసిన దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం దాన్ని క్లిక్ చేస్తామో మనకు అది ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా మన స్క్రీన్ మీద ఒక వార్నింగ్ పాపులేట్ అవుతుంది. మీ డేటా మొత్తం మా హస్తగతంలో ఉంది, మళ్ళీ మీ డేటా మీకు బ్యాకప్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే దిస్ మచ్ అమౌంట్ ఇన్ బిట్కాయిన్. నార్మల్ బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రేస్ చేయగలుగుతారుగా పోలీసు వాళ్ళు. సో వీళ్ళు బిట్కాయిన్ అకౌంట్లు ఇస్తారు. సో బిట్కాయిన్ వేసినా కూడా మేము ఫైల్స్ రిలీజ్ చేస్తామా చేయమా అన్న నమ్మకం మీకు ఉండొద్దు. సో మేము ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాం, మీరు మెయిల్ ఐడికి అప్రోచ్ అవ్వండి, మీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న ఒక 2-3 ఫైల్స్ మాకు ఇవ్వండి, దానికి మేము ఒక డిక్రిప్షన్ కోడ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు పెడతారు ఫ్రీగా. సో ఈ సిస్టమ్ యూజర్ ఏం చేస్తాడంటే, ఆ మెయిల్కి ఒక 2-3 ఫైల్స్ పంపిస్తాడు ఈ సిస్టంలోంచి. వాళ్ళు దానికి సంబంధించిన డిక్రిప్షన్ కీ అనేది రిటర్న్ మెయిల్లో ఇస్తారు. ఎప్పుడైతే ఆ డిక్రిప్షన్ కీ వస్తుందో మనోడికి ఒక 2-3 ఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అర్థమైపోయేది ఏంటిది అంటే, వీళ్ళకి నిజంగానే డబ్బులు ఇస్తే మా డేటా మాకు వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మాల్వేర్ క్రియేట్ చేసినోడు వాడేగా, ఎన్క్రిప్ట్ చేసింది వాడే, కాబట్టి డీక్రిప్షన్ కీ కూడా ఆ క్రిమినల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇట్లా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. చాలా మంది కాన్ఫిడెన్షియల్ డేటా ఉన్న వాళ్ళు ఈ రకంగా డబ్బులు లాస్ అవుతూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా మంది హ్యాక్ చేస్తూ ఉంటారు. అది వేరే డిఫరెంట్ మోడల్ సార్. యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ అనేది కూడా ఉంది. ఏ రకంగా అంటే, ఫస్ట్ వెరిఫికేషన్ చేపిస్తాం, మీకు మానిటైజేషన్ చేపిస్తాం, లేకపోతే మా దగ్గర చాలామంది షేర్ టు షేర్, సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి, మాకు మిమ్మల్ని ప్రమోట్ చేస్తే మాకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అప్రోచ్ అవుతారు. ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ యాక్టివిటీ. ఏం చేస్తారు అంటే, ఆటోమేటిక్గా వీళ్ళ పేజ్ని
ఆ పర్సన్స్ క్రిమినల్స్ యొక్క హ్యాండ్ ఓవర్లకి వీళ్ళ త్రూగానే తెచ్చుకుంటారు. ఎందుకు మానిటైజేషన్ కోసము, లేదంటే ఇంతకుముందు చెప్పి ఏదో ఒక ఆఫర్ అనేది వాళ్ళు త్రో చేస్తారనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ రకంగా ఐడి పాస్వర్డ్లు ఇవ్వడం, లేదంటే వాళ్ళను మేనేజర్గా పెట్టడం, ఎడిటర్గా పెట్టడం అట్లాంటివి చేస్తారో ఇమ్మీడియట్గా వీళ్ళని కిక్అవుట్ చేసేసి వాడు వీళ్ళ మానిటైజింగ్ అకౌంట్ని కూడా తీసేసి వాడు ఇంకో అకౌంట్ యాడ్ చేసుకోవడం కేవైసీ. సో ఇట్లాంటివి కూడా చేసి యూట్యూబ్ ఛానల్స్ని హ్యాక్ చేస్తాం.